నేను జర్నలిజం ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ వీఐపీ కవరేజీ స్టాఫ్ రిపోర్టర్‌లకు అప్పచెప్తారు. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్ ఇట్లాంటిది బ్యూరో చీఫ్, స్టాఫ్ రిపోర్టర్‌లు, సైడ్ లైట్స్ మాలాంటి వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళనమాట ఫస్ట్‌లో. తర్వాత మేము సీనియర్‌లయినప్పుడు మళ్ళా సేమ్ మేము ఆహ్, మెయిన్ పొజిషన్ పోషిస్తే మా జూనియర్‌లకి కిందది అప్పచెప్పినటువంటిదుంది. ఇదెందుకు చెప్తున్నా అంటే అక్కడ క్యాచ్ చేయడం ముఖ్యం. ఒక్క పత్రిక కూడా క్యాచ్ చేయలేదు. మరి రేపేమన్నా రాస్తారేమో చూద్దాం. వాస్తవంగా నిన్న సోమవారమే జరిగిపోయింది. వాస్తవంగా వాళ్ళ పత్రికలో రావాలి. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా మన ఉపరాష్ట్రపతి గారు, తమిళనాడు ఆయన గదా! రాధాకృష్ణన్ గారు అక్కడ ఉన్నటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని అంటే నిన్న మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకొచ్చి ముందు పొద్దున పూట అక్కడ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్‌కి శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని దర్శించుకున్నారు. ఆ గుడి బయటకొచ్చినప్పుడు సాధారణంగా ఆయన కాన్వాయ్ వైస్ ప్రెసిడెంట్ అంటే బెటర్‌గా ఉంటది. సెక్యూరిటీ ఉంటది. అక్కడ ఎవరికాళ్ళు ఇళ్ళ దగ్గర ఆపేస్తారు. ఆ సమీపంలోనో ఇంటి ముందు సంప్రదాయ దుస్తుల్లో నిలబడి ఉన్న ఒక రిటైర్డ్ టీచర్‌ని చూసారు. ఆయన పేరు రాపోలు నరసింహం. ఆయనెవరో ఈయనకి తెలీదు. బట్ ఆయన రూపాన్ని చూసి ఈయనకి గౌరవం అనిపించింది. దగ్గరకు వెళ్లి ఏ పరిచయం లేకపోయినా సరే ఆయనకి నమస్కారం పెట్టారు. ఆయన ఆశీర్వదించారు. వాహనాలు గుమ్మన వాహనం ఎక్కకుండా డైరెక్ట్‌గా ఇంటి దగ్గరికెళ్ళి చేసింది చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఈవెన్ ఆ టీచర్ గారు కూడా ఆశ్చర్యపోయినే ఆయన్ని ఆశీర్వదించారు. అదే సందర్భంలో ఆహ్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో గూడా చక్కగా పలకరించి కాసేపు మాట్లాడెళ్లారు. అది రాజకీయ నాయకులు చేసేటటువంటి పని. సామాన్య ప్రజలతో కూడా కరచాలనం చేస్తూ కనిపించారు. అట్లాంటి వ్యక్తిత్వం అవసరం ఇవాళ ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి రాజకీయ ధోరణుల్లో.